బ్యూటిఫుల్ పీపుల్. ఈరోజు సింపుల్గా టేస్టీగా ఈజీగా అయిపోయే కుక్కర్లో చేసే చికెన్ బిర్యానీ గురించి తెలుసుకుందాం. బౌల్లో చికెన్ తీసుకోండి. చికెన్లో 2 టేబుల్ స్పూన్ల పసుపుని యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసి మొత్తం చికెన్ అంతా కలిసేలాగా గరిటెతో మిక్స్ చేయండి. దీనివల్ల ఏంటంటే చికెన్లో ఉండే నీచు వాసన అనేది కంప్లీట్గా పోతుందండి పసుపు యాడ్ చేసుకోవడం వల్ల. అలాగే టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి. అండ్ మీకు ఎంతవరకు మీరు కారం తినగలరో అంతవరకు యాడ్ చేసుకోండి. అండ్ యాడ్ చేసి ముక్కలకి బాగా పట్టేలాగా గట్టెతో బాగా మిక్స్ చేయండి. అండ్ దీని తర్వాత ఏంటంటే గరం మసాలా పౌడర్ని ఈ చికెన్లో యాడ్ చేయండి. అలాగే కొరియాండర్ పౌడర్ ఉంటుంది కదా, ధనియాల పొడి, అది కూడా ఈ చికెన్లో యాడ్ చేసి ఈ మసాలాలంతా కూడా చికెన్కి మంచిగా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలండి. అలాగే నేను ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తాను. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ సరిపోకపోయినా మనం ఫర్దర్ ప్రాసెస్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ చికెన్ మొత్తం కలిసేలాగా గరిటెతో బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత నాకు కొంచెం కారం తక్కువ అనిపించింది, అందువల్ల కొంచెం యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ లెవెల్లో మనం సరిపోనప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అండ్ ఇప్పుడు కారాన్ని యాడ్ చేసి మళ్ళీ నేను పూర్తిగా ముక్కలకి పట్టేలాగా గరిటెతో బాగా మిక్స్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఏం చేయాలంటే మనం గడ్డ పెరుగును ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మనం ఇంతకుముందు మసాలాలు యాడ్ చేసాం కదండి, అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. అవన్నీ ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల చికెన్లోకి పట్టి జ్యూసీ టెక్స్చర్ అనేది మనకి వస్తుంది. అండ్ మనం ఇలా కంప్లీట్గా మిక్స్ చేసేసిన తర్వాత పెరుగుని దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడే కొద్దిగా నిమ్మ చెక్కను కూడా దాంట్లో పిండి మనం తీసుకుంటే ఇలా వస్తుంది. బిర్యానీ మసాలాలు జాజికాయ, యాలకులు, అలాగే లవంగాలు చూడండి ఒక 3 అలా తీసుకోండి ప్రతిదీ కూడా. అండ్ బిర్యానీ పువ్వు, దీనివల్ల మంచి అరోమా వస్తుంది. బిర్యానీ ఆకులు ఒక 3 తీసుకోండి సరిపోతుంది. అలాగే దాల్చిన చెక్క, ఇవి కూడా ఒక కొంచెం తీసుకోండి. ఇది వచ్చేసి జాపత్రి అండి, మధ్యలో షాజీరా ఉంది. ఇప్పుడు చూపించిన బిర్యానీ మసాలాలన్నీ తీసుకోండి. తీసుకుని ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని మనం వేసుకోవాలన్నమాట. ఆయిల్ని వేసుకుని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు మనం వేసుకోవాలి. ఇవి ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ కండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. అదే కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని మనం యాడ్ చేసుకొని బాగా ఆయిల్ వేడయ్యేలాగా చూసుకొని, వేడయిన తర్వాత ఈ బిర్యానీ మసాలాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో వేసుకోవాలండి. అండ్ అవన్నీ వేగుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట. తర్వాత ఏం చేయాలంటే ఈ ఆనియన్స్ అలాగే మనం ముందుగా తరిగిన పచ్చిమిరపకాయలను కూడా దాంట్లో యాడ్ చేసి అవి పింకిష్ కలర్ నుంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, అంటే మరీ అక్కర్లేదండి, మనకి వేగుతున్నాయి అని మనకు అర్థమైపోతుంది అంతవరకు కూడా మనకి కలర్ మారే వరకు వేపుకోవాలన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అది ఫ్రెష్ది వాడండి, దానివల్ల మంచి అరోమా వస్తుంది. అలాగే ఇక్కడ నేను టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను, అవి కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, అది తీసుకొని మనకి ఈ మసాలా మిశ్రమంలో దాన్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి అది మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తం మసాలాలంతా చికెన్ పట్టేలాగా మిక్స్ చేయాలి. ఈలోపు మనం బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలండి. ఈ కొలత ఎలాగనేది చెప్తాను నేను. ఒక 1 కప్ ఆఫ్ రైస్కి 1 కప్ ఆఫ్ వాటర్ సరిపోతుందండి. ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తాం కాబట్టి మనకి తక్కువ వాటరే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేనైతే 1.5 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటానండి, కాబట్టి 1.5 కప్ వాటర్ మనకి సరిపోతుందన్నమాట. సో ఆ కొలత ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు బియ్యం ఏదైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేయాలి. యూజువల్గా మనం ఒక 2-3 సార్లు కడిగితే సరిపోతుందండి. ఇప్పుడు ఆ బియ్యంలో కొద్దిగా వాటర్ వేసి ఒక 20 మినిట్స్ అలా నానబెట్టండి, సరిపోతుంది. తర్వాత మనం కరివేపాకును యాడ్ చేసుకోవాలి, మంచి అరోమా వస్తుంది. తర్వాత ఈ స్టేజ్లోనే కొంచెం కారాన్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకి తెలుస్తుందండి ఆ కలర్ బట్టి
మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కారం వేసి అలానే బిర్యానీ మసాలా వేసుకోండి, సరిపోతుంది. కొద్దిగా కుదిరితే ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఈ ఈ చికెన్కి అంతా మొత్తం ఈ మసాలాలు పట్టేటట్లు ఒక 5 మినిట్స్ పాటు ఉంచండి. తర్వాత మనం కొంచెం వాటర్ ఉంది కదండి, చికెన్లో వాటర్, అది కూడా మనం కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక పావు గ్లాసు వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్ ఇంకా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుంది. తర్వాత విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు చికెన్ని ఉడికించాలి. చూసారా, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది అంటే దాని అర్థం చికెన్ మనకి కంప్లీట్గా బాగా ఉడికిందనమాట. ఈ స్టేజ్లోనే మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో యాడ్ చేయండి. ఇందాక చెప్పిన కొలత ప్రకారం మనం 1.5 రైస్ తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసేసిన తర్వాత మనం గరిటె తీసుకుని ఈ కుక్కర్ అడుగు భాగం నుంచి తీసుకోవాలండి. సో దట్ ఏంటంటే మనకి బియ్యం విరగకుండా ఉంటుంది. అడుగు భాగం నుంచి అలా ఒక 2-3 టైమ్స్ మనం కంప్లీట్గా మసాలాలు అంతా రైస్కి పట్టేటట్లు కలిపి, అండ్ పైన మనం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కోసి తరిగిన కొత్తిమీరని పైన యాడ్ చేసుకోవాలండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ ఆనియన్స్ కూడా ఈ బిర్యానీ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 1 విజిల్ వచ్చేంత వరకు కూడా కుక్కర్ని రెడీ అవుతుందండి. అండ్ వంట రాని వాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. రైతాతో ఇంకా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.